హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం మూడో స్కందం మూడో అధ్యాయం ముగించుకొని నాలుగో అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. సో సో రెండో అధ్యాయంలో హృదయ గోస్వామి అష్టాంగ యోగాన్ని ఆ తో పోలుస్తూ భక్తి యోగం అష్టాంగ యోగంతో పోలుస్తూ అష్టాంగ యోగం కొంచెం కఠినమైంది అని మనకి ఆ అర్థమయ్యేలాగా ఆయన చెప్పాడు. దానికంటే సాధన భక్తి ఉత్తమమైంది. బ్రహ్మ 3 సార్లు వేదాలు చదివిన తర్వాత నిర్ధారించాడు ఈ భక్తి చాలా శ్రేష్టమైంది, మంగళకరమైంది అని. అట్లాగే ఇప్పుడు మూడో అధ్యాయంలో మనకేం చెప్పాడు, దేవతారాధన కంటే కూడా భక్తియుత సేవ ముఖ్యం అని చెప్పాడు. ఎందుకంటే తెలివి లేని వాళ్ళు మాత్రమే దేవతారాధన చేస్తారు అని చెప్తూ వివిధ దేవతలను ఏ ఏ కోరికలకి మనం ఎటువంటి పూజలు చేయాలి అని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, నిజంగా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, నిజంగా కోరిక ఉన్నా సరే వాళ్ళు కృష్ణునే వాళ్ళు వేడుకుంటారు, కృష్ణునే వాళ్ళు పూజిస్తారు అని చెప్పారు అన్నమాట. ఆ శ్లోకంలో భాగంగా అకామ సర్వకామవ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సో అంటే ఒకవేళ కోరిక అసలు ఏమీ లేకపోయినా లేదా మోక్షం సంబంధించిన కోరికలున్నా సరే మనం తీవ్ర భక్తి యోగంతో భగవంతుని మనం పూజించాలి. అంటే దేవదేవుడైన శ్రీకృష్ణుని మనం పూజించాలి. మరి నిన్న కొద్దిగా చెప్పుకున్నాము, అంటే కోరికతో కృష్ణుని పూజిస్తే ఆ కోరిక మనకు అవసరమైంది, దానివల్ల మనం భక్తిలో ఎదుగుతాం అనుకుంటే ఆ కోరిక తీరుస్తాడు. లేదు ఆ కోరిక మనలో అహంకారం, గర్వము మనల్ని భక్తికి దూరం చేసే పని అయితే ఆ కోరికని తీర్చాడు. ఎట్లయితే తల్లిదండ్రులు బిడ్డలు వచ్చేసి వాళ్ళు చేయకూడనటువంటి కోరుకున్నటువంటి కోరికలు కోరితే తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితులు దాన్ని తీర్చరు. కాబట్టి అదే విధంగా తండ్రి స్థానంలో భగవంతుడు ఉండి మనకి మనం అమాయకత్వంతోనో లేదా మూర్ఖత్వంతో మనం తీసుకునే కొన్ని కోరికలు, అది భగవంతుడు తండ్రిలాగా ఆలోచించి మనకు అవసరం అయితే దాన్ని తీరుస్తారు. లేదా ఆ కోరిక తీర్చే క్రమంలో మనకి మంచి పాఠాలు నేర్పిస్తాడు. లేదా మన హృదయాన్ని పవిత్రం చేసి మనల్ని భక్తి వైపు నడిపిస్తాడు ఆయన. కాబట్టి ఏ కోరిక ఉన్నా సరే అది కృష్ణునే కోరుకుంటే మంచిది. క్రమంగా ఆయన దాని దగ్గరగా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే మనకు అది మేలే జరుగుతుంది అనమాట. అందుకే మనము ఆయన్ని పూజించేటప్పుడు మాత్రం నాకైతే ఈ కోరిక ఉంది, కానీ దానివల్ల ఎటువంటి పరిణామాలు వస్తే నాకు తెలియదు, కానీ నువ్వు నాకు అది మంచి చేసే పని అయితే దయచేసి దాన్ని నిర్వర్తించు అని చెప్పేసి మనం ఆయన అట్లా విధంగా మనం వేడుకోవచ్చు అన్నమాట. అయితే ఈ దేవతారాధకులు దేవ దే- దే- ఆ, అంటే దేవతలను పూజిస్తూ పూజిస్తూ కృష్ణ భక్తిలోకి రాలేరా అంటే, దేవతలను పూజిస్తూ ఎవరు కృష్ణ భక్తిలోకి రాలేరు. వాళ్ళు ఖచ్చితంగా భక్తుల సాంగత్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు వాళ్ళు భగవంతుడి సాంగత్యంలోకి వెళ్తారు తప్ప, దేవతలను పూజిస్తే వాళ్ళకి కృష్ణ భక్తి దొరకదు. దేవతలను పూజిస్తున్న వాళ్ళకి కృష్ణ భక్తుడు కానీ తోడయి కృష్ణ భక్తుడు వచ్చి మనకి ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మనం కృష్ణ భక్తిలోకి రాలేము. కాబట్టి జ్ఞానులు లాంటి వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ ఆత్మానందంలో ఉన్నారో వాళ్ళకే కృష్ణ భక్తిలో ఆసక్తి ఉన్నప్పుడు ఇంకా కర్ములకి, అంటే ఇట్లా కోరికలు ఎవరైతే తీర్చుకోవాలనే క్రమంలో ఉన్నారో వాళ్ళు ఎందుకు రాలేరు కృష్ణ భక్తిలోకి? వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆనందం దొరుకుతుంది వాళ్ళకి. సో ఈ విధంగా సౌనకాది ఋషులు ఆ, ఆ, వా- వాళ్ళు ఇంకా కృష్ణ భక్తి గురించి మాట్లాడమని చెప్పి కొత్త కోసం ఇంకా ఎంకరేజ్ చేస్తారన్నమాట. వాళ్ళు ఏమంటున్నారంటే ఆయుర్హరతి వైపుంసం, అంటే మన కృష్ణ భక్తిలో ఉన్నంత వరకు మన ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మన కృష్ణ భక్తిని వదిలేసి ఇతర కార్యక్రమాలకు వెళ్తామో మన ఆయుష్ క్షీణిస్తూ ఉంటుంది, ఎలా అయితే సూర్యుడు ఉదయిస్తూ మళ్ళీ అస్తమిస్తున్నట్టుగా. ఎందుకంటే కృష్ణ భక్తి కాకుండా ఇతర కార్యక్రమాల్లో నిమగ్నం అయిన వాడు క్రమంగా తన ఆయుష్ క్షీణించి తను మళ్ళీ పతనం చెందుతాడు, తన మానవ జన్మ నుంచి పతనం చెందుతాడు. అదే ఎవరైతే కృష్ణ భక్తిలో వాళ్ళ సమయాన్ని ఎక్కువ ఉపయోగించుకుంటారో వాళ్ళ ఆయుష్ పెంచడం జరుగుతుంది. అంటే వాళ్ళకి మళ్ళీ మానవ జన్మ దొరుకుతుంది, లేదంటే వాళ్ళు వైకుంఠం వెళ్ళిపోతారు. సో రెండిట్లోనూ వాళ్ళకి ఆయుష్ అది పెరిగినట్టే. అంటే మానవ జన్మతో పాటు మళ్ళీ ఇంకో మానవ జన్మ దొరుకుతుందంట, అంటే మళ్ళీ వాళ్ళకి ఆయుష్ పెరిగినట్టే కదా వాళ్ళు. అయితే ఇతర కార్యక్రమాలు వేరే వేరే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు.
కృష్ణ భక్తి కాకుండా ఇంకా వేరే పనులు చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారంటే ఈ సోనకాది ఋషులు, ఏం చెట్లు జీవించట్లేదా, నువ్వు కూడా అలాగే జీవించాలనుకుంటున్నావు, చెట్లు జీవిస్తున్నాయి నువ్వు జీవిస్తున్నావు, బట్ నువ్వు జీవించడానికి చెట్లు జీవించడానికి తేడా ఉండాలి కదా. అట్లాగే కుమ్మరి ఉదరములు నిన్న మనం చూసుకున్నాం. కుమ్మరి ఉదరములు ఏ విధంగా గాలిని ఏ విధంగా గాలిని వదిలి ఆ మంటను తాగుతాయో, అది అవి కూడా ఊపిరి పీలుస్తున్నాయి, మనము ఊపిరి పీలుస్తాము. వాటికి మనకి తేడా ఏముంది? అట్లాగే జంతువులు కూడా వీర్యం వదులుతాయి, అంటే ఆ, సంతానం ఉత్పన్నం చేస్తాయి. మనం సంతానాన్ని ఉత్పన్నం చేస్తాం. అప్పుడు మనకి చెట్లకు తేడా ఏంటి? మనకి ఆ కుమ్మరి ఉదరములకు తేడా ఏంటి? మనకి మన యొక్క ఆ జంతువులకు తేడా ఏంటి? కృష్ణ భక్తి చేస్తే మాత్రమే వీటికి మనకి తేడా ఉంటుంది. కృష్ణ భక్తి చేయలేకపోతే వాటికి మనకి పెద్ద తేడా ఏం లేదని ఉద్దేశంతో పదకాది ఋషులు భక్తి విషయాలు చెప్తారు. భక్తిని పెంపొందించుకోమని మనకి ఒక విధంగా సూచిస్తున్నారు అనమాట. సో కాబట్టి ఆ విధంగా చెప్పుకున్న తర్వాత వాళ్ళు చెప్తున్నారు అనమాట, కృష్ణ కథ వినని చెవులు పావు చెవులు లాంటివి, కృష్ణ కీర్తన చేయనటువంటి నాలుక కప్ప నాలుక లాంటిది. సో కృష్ణుడికి ప్రణామాలు చేయనటువంటి ఆ కిరీటం లేదా ఆ తల భారమైంది. కృష్ణుడికి దర్శనం చేయనటువంటి ఆ నేత్రాలు నెమలి కళ్ళు లాంటివి. తీర్థయాత్ర దర్శనం చేయనటువంటి ఆ పాదాలు చెట్టు కాండలు లాంటివి. భక్తుడి పాదధూళి మనం మన శరీరం మీద మనం రాసుకోకపోతే అది అది శవంతో సమానం. జనం జనం జపం చేసిన తర్వాత ఇంకా హృదయం మార్పు రాకపోతే ఆ హృదయం కరుడు గట్టిందంటారు. కావున దయచేసి మాకు ఇంకా హృదయ గోస్వామి పక్షుల మధ్య జరిగినటువంటి ఆ కృష్ణ కథను, మా సంభాషణ మాకు ఇంకా వివరించండి. అంటే వాళ్ళు వచ్చింది యజ్ఞం చేయడం కోసం వచ్చారు, కానీ ఎంత ఆకర్షితులు అయిపోయారంటే వాళ్ళ యజ్ఞం కూడా వాళ్ళు మర్చిపోయారు అనమాట. వచ్చిన ఉద్దేశం కూడా వాళ్ళు మర్చిపోయారు. సో కాబట్టి అంటే నేను మళ్ళీ ఈ విషయాన్ని మీకు ఎందుకు నేను రిపీట్ చేస్తానంటే, లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు రాబోయేటువంటి ఇంకా 20 అధ్యాయాలు ఇంకా కొంచెం ఆ సాంకేతికంగా ఉంటుంది అనమాట, టెక్నికల్ గా ఉంటుంది అనమాట. అంటే భగవానుడి యొక్క సృష్టి గురించి మాట్లాడబోతున్నాడు. ఆ సృష్టి జరిగే క్రమంలో ఒకటి మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. రెండు, కొన్ని కొన్ని అంశాలు మనకి అర్థం కాకుండా కూడా పోవచ్చు. ఆ కొన్ని ఉదాహరణలు కూడా మన దాకా అర్థమయ్యేటట్టు కూడా ఒకసారి ఉండకపోవచ్చేమో. కానీ హోల్ సారాంశం ఏంటి అని అంటే, ఈ సృష్టిలో ప్రతి అణువు లేదా ఈ సృష్టిలో ప్రతి జీవుడు తను అనుభవించే ప్రతి అంశము అది భగవుడి యొక్క దయ మీద జరుగుతా ఉంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే. ఉదాహరణకి మన కళ్ళు ఉన్నాయి, మన నాలిక ఉంది, మన శరీరం ఉంది, మనలో అంగాంగాలు ఉన్నాయి. ఇప్పుడు నాలిక ఉంది, కానీ ఆ నాలిక ఉన్నంత మాత్రాన దాంట్లో మనకి రుచి చేటువంటి ఏవైతే లోపల టేస్ట్ బడ్స్ అంటారు, అవి కానీ మనం కోల్పోయాం అనుకోండి, ఉదాహరణకి మనం ఎంత తిన్నా కూడా మనకి తృప్తి ఉండదు. అంటే ఆ యొక్క రుచికి ఇచ్చేటువంటి ఆ టేస్ట్ బడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏర్పడటానికి భగవంతుడే కారణం. అంటే ఈ రోజు నేను భగవంతుని పట్టించుకోకపోయినా సరే, నేను కష్టపడి నేను పనికి వెళ్ళి నా పొట్ట కోసం నేను కష్టపడుతున్నా సరే, భగవంతుడు నాకు ఈ రుచిని ఆస్వాదించేటువంటి ఆ యొక్క అంశాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి, అది కూడా భగవంతు నుంచే వస్తుంది కాబట్టి, ఆయన ఆ దయదలుచకపోతే మనం ఎంత కష్టపడి మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడుతున్నాం చూసారా, వాటి కోసం నువ్వు తినేదానికి తృప్తి కూడా ఉండదు అనమాట మనకి. అంటే దాన్ని బట్టి ఆ విషయం ఏంటంటే, ఆ నేను రుచికరంగా తింటున్నానంటే అది భగవంతుడే కారణము, భగవంతుడి యొక్క దయే దానికి కారణం అన్న విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రతి అంశంలో. సో సృష్టిలో ప్రతి అంశము నేను నేను చూసేది, నేను అనుభవించేది అంతా కూడా భగవంతుడి దయే అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం సృష్టి యొక్క వివరణలోకి వెళ్తున్నాడు ఎవరు? సుఖదేవ్ గోస్వామి. ఎందుకు ఆ వివరణలోకి వెళ్తాడంటే పరిశుభ్రత అడతాడు ఆ ప్రశ్నను. సో కాబట్టి
మనం ఈరోజు భగవంతుని మర్చిపోయి మనం చేసే ప్రతి కార్యం మనకి ఆందోళనని భయాలు తీసుకొస్తుంది. కానీ మనం కృష్ణుని గుర్తుపెట్టుకుంటూ మనం చేసే ప్రతి కార్యం మనకి ధైర్యాన్ని, మనకి ఆనందాన్ని ఇస్తాయన్నమాట. అట్లా ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం రాను రాను వచ్చే క్రమంలో భగవుడి యొక్క విశ్వరూపం నుంచి ఎలా ఈ సృష్టిలో ఈ విశ్వంలో అనేక లోకాలు ఏర్పడుతున్నాయి, అనేక మంది దేవతలు ఏర్పడుతున్నారు, అనేక మంది జీవులు ఏర్పడుతున్నారు. ఆ జీవుల్లో కర్మలు స్వభావాలు ఎట్లా వాళ్ళ జీవితాలను మారుస్తున్నాయి, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో భగవుడి యొక్క ఆజ్ఞ మేరకు ఎలా ఇవన్నీ కూడా పెంపొందించబడుతున్నాయి. ఇవన్నీ కూడా మనం అన్ని విన్న తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ రోజు నేను ఏ పని చేస్తున్నా సరే దానికి సహకరించే మనసు, బుద్ధి, ఇంద్రియాలు, నా చుట్టూ ఉన్నటువంటి ఎవరైనా సరే వీళ్ళందరితో నేను ఉండగలుగుతున్నా సరే అది కేవలం భగవానుడి యొక్క దయ అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే నా తెలివితేటల వల్ల, నాకున్నటువంటి దాని ఏమంటారు సంపద వల్ల, నాకున్న శక్తి వల్ల నేను ఇవన్నీ చేశాను అనే భ్రమలో మనం బతుకుతూ ఇంతకాలం మనమే బాస్ అనుకుంటున్నాం చూసారా. బహుశా ఇది కానీ నేను చెప్పే ఈ సారాంశం నుంచి మీరు కానీ నిజంగా భాష్యంలోకి వెళ్ళి కానీ చదివారని అంటే మీకు చాలా వరకు మనలో ఆ వినమ్రత వచ్చేస్తుంది. సో భగవంతుడిని మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ భగవంతుడు లేకపోతే ఈరోజు నా కుటుంబం లేదు, భగవంతుడు లేకపోతే ఈ రోజు నేను ఇది అనుభవించేది లేదు, భగవంతుడు లేకపోతే నాకు నాకు వచ్చే ఈ ప్రేమలు కావద్దు, నేను చూపించే ప్రేమలు కానీ ఏవీ లేవు. భగవంతుడు లేకపోతే అసలు నా జీవితంలో ఏది ఉండదు, అది జరగదు అన్న విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలిసి పెట్టుకోవాలన్నమాట. అది వివరించడానికే ఈ 5వ అధ్యాయం నుంచి 15 మూడవ స్కందం 15 అధ్యాయం దాకా బ్రహ్మదేవుడు ఊ, ఆయన ఉత్పన్నం అవడం కానీ, ఏది ఆయన నాభిలో నుంచి బయటికి రావడం కానీ, ఆ తర్వాత బ్రహ్మ ఏం చేశాడని కానీ, సృష్టి కారణంగా ఆ బ్రహ్మ ఎటువంటి అంశాలని, రాక్షసుల్ని, ప్రజాపతుల్ని, ఆ తర్వాత బ్రహ్మ కుమారులు, సప్త ఋషులు వీళ్ళంతా ఎలా వస్తారు, వీళ్ళంతా కూడా అన్ని అంశాలు చర్చించబడతాయి అన్నమాట ఇక్కడ. అయితే నా నా విన్నపం ఏంటంటే మీకు అర్థమైనా కాకపోయినా మీరు వింటూ వెళ్తూ ఉండండి అంతే. సో భగవంతుడు దయ తెలిసి నాకు అంత జ్ఞానం ఇచ్చి సో మీకు అర్థమయ్యేలాగా చెప్పగలిగితే అది భగవంతుడి దయ, భగవంతుడికి అనుగ్రహం అంతే. ఎందుకంటే మాకు అదృష్టం కలిగింది ఆ గోవర్ధన్ ఈకో విలేజ్ లో. సో మాకు మంచి టీచర్స్ దొరికారు, ఎస్పెషల్ గా ఈ అంశాలు వివరించడంలో. కానీ మేము వివరించడంలో అంత క్లారిటీ మాకు ఉంటుందో, మాకు అంత అవకాశం మాకు ఉంటుందో నాకు తెలియదు. అండ్ మీకు మీరు దాన్ని ఆ విషయాన్ని తీసుకునే అంత పరిస్థితిలో మీరు ఉంటారో నాకు తెలియదు. బట్ సారాంశం ముందే చెప్తున్నాను కాబట్టి మీరు గందరగోళం చెందకుండా, ఇబ్బంది పడకుండా ఉండాలి. కానీ మీరు ఇంతవరకు మీరు ఫాలో అవుతూ కానీ ఉంటే ఇంకా మంచిది. యాక్చువల్గా పర్ఫెక్ట్ అనమాట అది. ఇప్పుడు మీరు కానీ భాషలోకి వెళ్ళి మీరు చదువుతూ ఉన్నట్లయితే కొంత మీకు ఇప్పటికిప్పుడే మీకు అవగాహన వచ్చేస్తుంది. లేదు ఈ అంశం మీద మాకు ఇది అర్థం కాలేదు కానీ మేము ఇంకా చదవాలనుకుంటున్నాం, మీకు తెలుసుకున్నాం అంటే మీరు ఎప్పుడైనా సరే నాకు నాకు వాట్సాప్లో మీరు మీ సందేహాలను మీరు చేయొచ్చు. నేను అప్పటికప్పుడే మీకు నాకు సమయాన్ని బట్టి నేను మీకు ఆ సందేహాలు నివృత్తి చేస్తాను ఈ సృష్టి విషయం. ఎందుకంటే ఇది డిస్కషన్ లోకి వెళ్దాం అనుకోండి లోపలికి చాలా మందికి అది బోర్ కొట్టచ్చు. అందువల్ల మీరు పర్సనల్ గా మీరు మెసేజ్ పెట్టి మీ సందేహాలు మీరు తీర్చుకోవచ్చు అన్నమాట, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మనం 4వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. సో ఇట్లా ఈ సంఘటనలన్నీ వివరించారనమాట సౌనకాది ఋషులు. వివరిస్తూ మాకు ఇంకా 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 మాకు పశుత మహారాజు మరియు సుఖదేవ గోస్వామి మధ్య జరిగినటువంటి సంభాషణలు మాకు ఇంకా తెలుసుకోవాలని. ఎందుకంటే పశుత మహారాజు కృష్ణ భక్తుడే, సుఖదేవ గోస్వామి కృష్ణ భక్తుడే. కాబట్టి వాళ్ళ మధ్య జరిగినటువంటి ఏదైతే సంభాషణ జరిగిందో ఖచ్చితంగా అది కృష్ణుడి గురించే ఉంటుంది. కాబట్టి మేము ఇంకా వినాలనుకుంటున్నాము అన్న దానికి కొనసాగింపుగా. ఎస్,
ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి వచ్చి ఇవన్నీ వివరించాడు. ఇంకా పరిశుద్ధ మహారాజు ప్రశ్నలు ఏంటది? ఎల్లప్పుడూ శ్రవణం, కీర్తనం, స్మరణం దేని గురించి చేయాలి, దేని గురించి చేయకూడదు, వేటి గురించి చేయకూడదు. ఆ ప్రశ్న సమాధానం అర్థాకు వచ్చాడు. ఇప్పుడు సోనకాద్రి అడుగుతున్నాను అనమాట. సుఖదేవ్ గోస్వామి తర్వాత జరిగిన సంఘటనల్ని వివరించాడు. సూత గోస్వామి ఇంకా తర్వాత జరిగిన సంఘటనలు స్టార్ట్ చేశాడు. ఎందుకంటే సోనకాద్రి అడిగారు కదా సూత గోస్వామిని, ఇంకా ఏమైనా జరిగిందా పరిశుద్ధ మహారాజు సుఖదేవ్ గోస్వామి జరిగినటువంటి ఆ విషయాలు ఇంకేమైనా ఉంటే వివరించండి అన్నప్పుడు సూత గోస్వామి ఏం చేశాడు, ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఇంకా వివరించడం ప్రారంభించాడు. ఇంకా సో పరిశుద్ధ మహారాజు ఏదైతే ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి దగ్గర నుంచి విన్నాడో ఏమని, శ్రవణం, కీర్తనం, స్మరణం అనేది నిత్యం భగవంతుడి గురించే చేయాలి. గృహమేధుల్లాగా మిగతా ఆ దైనిక జీవితం గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైతే సుఖదేవ్ గోస్వామి దగ్గర నుంచి విన్నాడో, మనము 24 గంటలు మనం కృష్ణుడి గురించే స్మరించాలి, కృష్ణుడి గురించే శ్రవణం చేయాలి, కృష్ణుడి గురించే మనం కీర్తన చేయాలని ఎప్పుడైతే అది విన్నాడో, విన్న తర్వాత ఇంతకు ముందు కూడా ఒక ప్రశ్న వేశాడు పరిశుద్ధ మహారాజు. నాకుంది ఇంకా 7 రోజులే కదా, నేను నిరంతరంగా కృష్ణుని గుర్తుపెట్టుకొని అంటే జీవితాంతం కృష్ణుడి గురించి చేస్తే తప్ప మన ఆఖరి క్షణంలో మన కృష్ణుని గుర్తుపెట్టుకోలేనప్పుడు మరి నా జీవితం అంతా ఇప్పుడంతా వేస్ట్ అయిపోయింది, నాకు ఉన్నది ఇంకా 7 రోజులే కదా నాకు, మరి నా వల్ల అవుతుందా అంటే దానికి హృదయ గోస్వామి ఏమన్నాడు, ఖట్వాంగ మహారాజు ఒక ముహూర్తంలో వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి, నీకు ఇంకా 7 రోజుల సమయం ఉంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ 7 రోజులు కానీ నువ్వు కానీ కృష్ణుడి యొక్క శ్రవణ, కీర్తన, స్మరణలో కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు అవకాశం. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే నిస్సహాయ నిస్పృహల్లో ఉన్నాడో ఆయనకి ఒక ప్రేరణ కలిగించడానికి ఖట్వాంగ మహారాజు యొక్క గురించి చెప్పాడు అనమాట. కాబట్టి ఇప్పుడు మనకి ఆ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి పరిశుద్ధ మహారాజు ఇప్పుడు ఏమన్నాడు, తన మనసుని కృష్ణుడి మీద కేంద్రీకరించాడు. అప్పుడు ఇంకేం చేశాడు, మనసుని కేంద్రీకరించిన తర్వాత తనకు గాఢంగాను మరి ఎంతో లోతుగా ఆకర్షణ గల శరీరాన్ని మరియు భార్యాపుత్రులను, ఇల్లుని, జంతువులు మరియు సంపద, స్నేహితులు, రాజ్యాన్ని పూర్తిగా త్యజించేశాడు. ఎందుకంటే కేంద్రీకరించేశాడు ఇంకా పూర్తిగా. ఎందుకంటే నాకున్నది ఇంకా సమయం మాత్రం 7 రోజులే. ఇంకా హృదయ గోస్వామి లాంటి వాళ్ళు ఏం చేయమన్నారు ఇప్పుడు, నువ్వు పరిపూర్ణంగా నువ్వు కృష్ణుడి మీద నీ యొక్క ధ్యాసని పెట్టాలి అన్నప్పుడు ముందు దారుణాశ్రయ ఒకరేమో విశ్వరూపం మీద పెట్టారు, కొంతమంది ఏమో పరమాత్మ మీద పెట్టారు. పరిశుద్ధ మహారాజు మాత్రం భగవాన్ మీద పెడుతున్నాడు అనమాట స్వయంగా. ఇంకేం చేశాడు, ఆయన ధర్మ, అర్థ, కామమును త్యజించాడు. సహజ ప్రేమతో కృష్ణుడిపై నిమగ్నం చేసిన తర్వాత హృదయ గోస్వామితో వివరించాడు. సహజమైన ప్రేమ ఉంది కృష్ణుడి మీద, ఇంకా ఆయన తన మనసుని ఆయన మీద కేంద్రీకరించాడు. ధర్మ, అర్థ, కామాన్ని మూడుని త్యజించేశాడు. ఆయన మోక్షం కోసం వెళ్తున్నాడు ఇప్పుడు, కాబట్టి మిగతా 3 త్యజించేశాడు, అవసరం లేదు. ఇది నిమగ్నం చేసిన తర్వాత సుఖదేవ్ గోస్వామితో ఇలా వివరించాడు అనమాట. ఏం వివరించాడు అంటే కొన్ని ప్రశ్నలు అడిగాడు అనమాట. ఇక్కడ విచారించాడు అనమాట. వివరించడం కాదు, విచారించాడు. ఏమైనా విచారించాడు, కొన్ని ప్రశ్నలు వేశాడు అనమాట. ఆయన ఏమన్నాడంటే, ఇంతకుముందు మీరు మాట్లాడిన మాటలతో నా అజ్ఞానం తొలగింది. ఏమని, నిరంతరం మనము చేయాల్సింది కృష్ణుడి మీదే అన్న విషయంతో నేను ఏకీభవించేశాను. ఎందుకంటే మిగిలిన వాళ్ళంతా వేరే వేరే అభిప్రాయాలు చెప్తున్నారు. మిగతా ముళ్ళు ఋషులంతా మీరు జ్ఞానంతో తపస్సు చేయండి, లేదా యోగం చేయండి, లేదా దానాలు చేయండి, యజ్ఞాలు చేయండి అని వివిధ అభిప్రాయాలు చెప్పినప్పుడు హృదయ కోసం ఒకటే మాట మీద వచ్చాడు, ఇవన్నీ కూడా ఈ టైంలో ఇవన్నీ చేయలేరు. ఏమాత్రం చేయలేదు ఏదైనా ఉంటే అది కృష్ణుడి మీద శ్రవణ, కీర్తన, స్మరణంతో చేయాల్సిందే తప్ప. కాబట్టి నేను ఏకీభవించాను దాంతో. మీ మాటలు నా అజ్ఞానాన్ని తొలగించాయని పరిశుద్ధ మహారాజు సుఖదేవ్ గోస్వామిని ఉద్దేశిస్తూ, భగవంతుడు తన శక్తులతో ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడు ఈ ప్రశ్న అడిగాడు. ఫస్ట్ తన శక్తులతో ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టిని ఎలా సృష్టించాడు? సరే సృష్టించాడు,
ఆయన ఆయన ఈ సృష్టిని ఎలా పోషణ మరియు లయం చేస్తాడు, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, ఆ తర్వాత ఎలా దాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాడు. మాయాశక్తితో భగవంతుడు ప్రథమ శ్రేణి సృష్టి ఎలా చేస్తాడు, ద్వితీయ శ్రేణి సృష్టి దేవతలు మరియు ప్రజాపతుల ద్వారా భగవంతుడు ఎలా కొనసాగిస్తాడు. అంటే రెండు రకాల సృష్టిలు ఉన్నాయి. ఒకటి ప్రథమ శ్రేణి ప్రైమరీ, రెండు ద్వితీయ శ్రేణి అంటే సెకండరీ. అంటే రెండు రకాల సృష్టిలు ఉన్నాయి. ప్రథమ సృష్టి, ద్వితీయ సృష్టి. అంటే సృష్టి రెండు రెండు రకాలుగా జరుగుతుంది అనమాట కదా. సో ప్రథమ సృష్టి భగవంతుడు ఎలా సృష్టిస్తున్నాడు, తర్వాత ఆయన దేవతలను ఉపయోగించుకొని ప్రజాపతులను ఉపయోగించుకొని రెండో సృష్టిని సృష్టిస్తున్నాడు. ఓకేనా. అయితే ఆయన ఆయన అడిగినటువంటి ఆ ప్రశ్న ఏంటంటే, ఆయన ఈ సృష్టి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకనంటే ఇంత పెద్ద సృష్టి సృష్టించాలంటే అనంతమైన శక్తి కావాలి. సో ఎవరైతే ఈ సృష్టిని సృష్టిస్తున్నాడో అతను చాలా శక్తిమంతుడు అయి ఉండాలి. అంత శక్తిమంతుడు అయిన భగవంతుడు తన శక్తితో నా కర్మను మార్చలేడా? అంత శక్తి ఉన్నవాడు నా కష్టాలు తీర్చలేడా? సో అంత సంపన్నుడు నిజంగా ఆయనకి కానీ నేను నా జీవితాన్ని కానీ అంకితం చేయగలిగితే, నన్ను పూర్తిగా ఈ సంసార చక్రం నుంచి నన్ను బయటపడేసి ఇంకా శాశ్వతంగా నన్ను ఈ జన్మ మృత్యు చక్రంలోకి రానికుండా నన్ను చేయగలుగుతాడా? ఎస్. ఇంత ఇంత శక్తి సంపన్నుడు, అలాంటి శక్తి సంపన్నుడికి నా జీవితాన్ని కానీ అంకితం చేయగలిగితే, ఆయన నా గురించి పూర్తిగా నన్ను ఈ ఈ సృష్టి నుంచి ఈ చక్రం నుంచి బయటపడే అవకాశం ఉంది అని చెప్పి నా మనసు ఇంకా ఎవరి మీద ఇప్పుడు దాకా మనకు హోప్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళని కష్టాల నుంచి బయటపడేస్తారే వాళ్ళే, వీళ్ళకి నేను కానీ ఎంతో కొంత నేను వాళ్ళకి నచ్చినట్టుగా నేను కానీ నా జీవితాన్ని నేను మలుచుకుంటే ఏదో ఒక రోజు నన్ను గట్టెక్కిచ్చేస్తారేమోలే అని మనం నాశనమయ్యే సైన్యాన్ని, పతనమైన సైన్యం మీద మన విపరీతమైనటువంటి నమ్మకాలు పెట్టుకున్నాం. మనము ప్రతిసారి మోసపోయి ప్రతిసారి మనం అవి మనం నెరవేర్చినప్పుడు మనం దుఃఖపడి ఇలాగ అనేక జన్మలు మనం గడిపేసాం అనమాట. మనం ఇప్పుడు నాకు ఫస్ట్ టైం నేను తెలుసుకోబోతున్నాను పరిశుద్ధ మహారాజు ద్వారా. ఏమని? ఇంత శక్తిమంతమైన భగవంతుడు ఖచ్చితంగా నా కష్టాలు పెద్ద కష్టాలు కదా ఆయనకి, నా కర్మను మార్చడంలో ఖచ్చితంగా ఆయన నిష్ణాతుడు. ఈయన మాత్రమే నా కష్టాలు తీర్చగలుగుతాడు, నన్ను కర్మ నుంచి బయటపడవేయగలడు అనే నమ్మకం కలిగించడానికి పరిశుద్ధ మహారాజు ఫస్ట్ సృష్టిలోకి వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎంత శక్తిమంతుడో మనం తెలుసుకోకపోతే మనకి ఏ రోజు నమ్మకం రాదు. ఏది ఈ నిజంగా నన్ను కష్టం నుంచి బయటపడేయగలుగుతాడు. ఎందుకంటే నా జీవితం పణంగా పెడుతున్నాయి ఇక్కడ. అందరినీ ఒక్కోసారి మన కృష్ణ భక్తులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. మన బంధువులు కొంచెం దూరం అవుతాం, స్నేహితులు దూరం అవుతాం, ఒకసారి కుటుంబ సభ్యులకు కూడా మనం దూరం అయ్యే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మన కృష్ణ మీద నమ్ముకుంటున్నాం కాబట్టి. కానీ మన నమ్మకం పెరగడానికి కృష్ణుడే అసలు ఎంత శక్తిమంతుడో అది తెలుసుకోవాలి మనం. కాబట్టి పశుత్ మహారాజు మనకి ఆ ప్రశ్న వేస్తున్నాడు, ఎలా సృష్టిస్తున్నాడు ఈ సృష్టి అంటే ఊరికనే మనం ఏదో నీళ్ళల్లో నీటబుడుగులు కాదు ఇవన్నీ. ఒక్కోటి ఒక బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నున్నాయి, కొన్ని లక్షల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. ఒక బ్రహ్మాండంలో 14 లోకాల్లో ఒక భూమి, ఆ భూమిలో ఎక్కడో భారతదేశం, ఆ భారతదేశంలో ఎక్కడో ఆంధ్రప్రదేశ్, ఎక్కడో ఒక చిన్న ఊరు మంది. అంటే సర్వ లోకాలని గడగడలాడించేవాడు, సర్వ బ్రహ్మాండాన్ని నీట బుడగల్లాగా సృష్టిస్తూ దాన్ని నాశనం చేసేట అంత శక్తి సంపన్నుడు
నిజంగా నా కష్టాలు ఆయన పెద్ద కష్టమా తీర్చడం? ఆయన ఆయన అనేక అవతారాలు దాల్స్తున్నాడు. అనేక మంది దేవతల్ని సృష్టిస్తున్నాడు. అనేక ఋషులు సృష్టిస్తున్నాడు. అంటే ఆయన ఆజ్ఞ లేనిదే గడ్డ పరక కూడా కనీసం ఇటు నుంచి అటు పోన్ని కనీసం అది కదలనివ్వడం లేదు. అటువంటి వ్యక్తి నిజంగా నా యొక్క కష్టాలు తీర్చలేడా? తీర్చగలుగుతాడు. అయితే ఆ- ఆ- అంత శక్తి సంపన్నుడిని మనం ఎలా ఆకర్షించగలుగుతాం? మనం మన గురించి ఆలోచించేలాగా మనం ఎలా తిప్పుకోగలుగుతాం మన వైపు? ఏం చేస్తే మనం తిప్పుకోగలుగుతాం? ఎందుకంటే మనలాగా కొన్ని లక్షల కోట్ల మంది ఆయన్ని ఆరాధిస్తున్నారు. మనలాగా కొన్ని వేల కోట్ల మంది, లక్షల కోట్ల మంది అనేక బ్రహ్మాండాల్లో, అది అర్థం చేసుకోండి. మనదొకటే, మన ఒక ఊర్లో మనమైతే 10 మంది కాదు ఇక్కడ. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చినప్పుడు కొన్ని వేల మంది వస్తారు అక్కడికి. కొన్ని వేల మందిలో ప్రధానమంత్రి మన మీద దృష్టి సారించాలంటే మనం ఏదో ఒకటి చేసి ఉండాలి. మిగతా వాళ్ళకంటే మనం ఏదో ఆయన మనసుని ఆకర్షించేలాగా, ఆయన దృష్టిని ఆకర్షించేలాగా ఏదో ఒకటి చేయాలి మనం. అదే అర్హత సంపాదించడం అని. ఇప్పుడు లక్షల కోట్ల మంది చేసే పనులు మనం చేస్తే మన మీద ఎందుకు దృష్టి సారించాలి? ఆ, ఒక శక్తి సంపన్నుడైనటువంటి ఒక ప్రధానమంత్రి మన మీద ఎందుకు ఆయన దృష్టి సారించాలి? మనం ఏమి త్యాగాలు చేసామనో, లేకపోతే మనం ఏమి ఆయన గురించి మనం ఏది ఆ ప్రత్యేకంగా మనం మైమరిచిపోయి పూర్తిగా ఆయన కోసమే చేసిన విషయాలు ఏమున్నాయి ఇక్కడ? సో మనం అర్థం చేసుకోవాల్సింది, అంత శక్తి సంపన్నమైన వ్యక్తిని మనం ఆకర్షించాలి అని అంటే మనము చేయవలసినటువంటి కార్యాలేంటి? మనం తీసుకోవాల్సిన బాధ్యతలు ఏంటి? సో అది కానీ మనం తెలుసుకోగలిగితే అప్పుడు ఎంతటి భగవంతుడైనా సరే అతను గుక్క తిప్పుకోలేడు అన్నమాట. ఎట్లయినా పోయి ఆయనకి చేయాల్సిందే అనే స్థితికి ఆయన వెళ్ళిపోతాడు ఆయన. ఉదాహరణకి ప్రహ్లాద్ మహారాజుకి ఆయన పడినటువంటి కష్టం చూసుకొని ఆయన అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఓం హిరణ్య కశిపాయ నమః అని కానీ అనేస్తుంటే వాళ్ళు అని చెప్పాడు కాదు అని చెప్పేస్తుంటే ఆయనకి ఇదేం లేదు. కానీ అది నేను హరిని నమ్ముకున్న వాడిని, నేను ఎందుకు పొగుడుతాను? అసలైనటువంటి అంటే అత్యంత శక్తివంతుడు, సంపన్నవంతుడు, అత్యంత దయామూర్తి, కరుణమూర్తి లేదా ప్రేమవంతుడు నేను ఆయన అంశాన్ని కాబట్టి, ఓకేనా? నేను ఆయన ఆయన యొక్క సేవకుడిని నేను కాబట్టి నేను ఎందుకు హిరణ్యకశిపాయ నమః అనుకోవాలి అన్న పాయింట్ లో విభేదించినప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేశాడు? రకరకాల సంపాదకున్నాడు. కానీ ఒక క్షణం కూడా ఆ పడే ఆయన ప- వా- ఆయన పడే కష్టాలకి తాను తన హరి మీద తనకున్నటువంటి ఆ విశ్వాసం ఒక ఇది కూడా ఆయనకి చెక్కు చెదరలేదన్నమాట. ఆ యొక్క దాన్ని చూసే భగవంతుడు తన కోసం ఒక అవతారం ఎత్తాడు. అంటే నిజంగా ఇక్కడ ఎంతమంది జీవులు ఉన్నారో ప్రతి జీవికి భగవంతుడు ఒక అవతారం ఎత్తగలుగుతాడు. అంటే ఆ, ప్రహ్లాద్ మహారాజు ఆ స్థాయిలో భగవంతుడిని తన స్థాయిలో ఆయన్ని ఆకర్షించగలిగాడు. సో కాబట్టి ఆ ఈ సృష్టి గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు భగవంతుడు ఎంత శక్తి సంబంధం అర్థం చేసుకోగలిగితే అట్లాంటి వేల కోట్ల బ్రహ్మాండాలు సృష్టించే ఆ భగవంతుడి దృష్టి మన మీద మలుచుకోవాలంటే మనము ఎటువంటి సేవ, ఎటువంటి కార్యాలు, ఎటువంటి చింతన చేయాలి మనం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనం భగవంతుడిని మనం బ్లేమ్ చేయమన్నమాట. నేను 2 సంవత్సరాలు చేస్తున్నాను, నేను 10 సంవత్సరాలు నేను జపం చేస్తున్నాను, నేను ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను, నాకెందుకు రాలేదు భగవంతుడు, నన్ను ఎందుకు కరుణించలేదు? సో కాబట్టి ఓపికతో, సహనంతో ఆ, ప్రభుపాదులు వారు ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, మన గురువు ఇచ్చిన దశ నిర్దేశంలో
మనం వెళ్తూ వెళ్తూ ఉంటే భగవంతుడి యొక్క దయ, ఒక గురు యొక్క అనుగ్రహంతో ఒక రోజు మనకి జరగచ్చు. కాబట్టి అద్భుతమైన అచింత్యమైన భగవంతుడి లీలలను ఎంత ప్రయత్నించినా అర్థం కాదు, అర్థమవ్వదు. ఎందుకంటే అన్ని లీలలు ఉన్నాయి, సృష్టి లీలలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ ఆ సాధువుల్ని లేదా భక్తుల్ని రక్షించే క్రమంలో అనేక లీలలు ఉన్నాయి. తర్వాత పోషించేటువంటి క్రమంలో అనేక లీలలు ఉన్నాయి. తర్వాత లైంగిక క్రమంలో అనేక లీలలు ఉన్నాయి. కానీ ఎంత ప్రయత్నించినా అది అర్థం కాదు, పెద్ద పెద్ద వాళ్ళకు కూడా అర్థం కాదు. అది మనకి అర్థం అవడంలో పెద్ద విచిత్రం ఏమీ లేదు. కాకపోతే మనం భగవంతుడి మీద దయగలిగి, భగవంతుడు మన మీద దయగలగాలని మనం ప్రార్థించుకుంటే అసలు ఏమాత్రం చదువురాని వాళ్ళకి కూడా ఇది అర్థమయ్యేటట్టు చేస్తాడు భగవంతుడు. కృష్ణుడు అంటాడు కదా, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైస సర్వే రహమే వేద్య వేదాంత కృతి వేద విదేవ చాహం. నేను అందరి హృదయంలో నేను పరమాత్ముడుగా ఉండి ఎప్పుడు జ్ఞానం ఇవ్వాలన్నా, ఏది జ్ఞాపకం ఇవ్వాలి, ఏది మరిపివ్వాలి అనేది నేను చూసుకుంటా అంటాడు. మన జ్ఞానం కావాలనుకుంటే భగవంతుడు అనుకుంటే ఆ జ్ఞానం ఇవ్వడానికి పెద్ద కష్టమేం కాదనమాట. సో అట్లా సృష్టి గురించి అడిగాడు అనమాట. భగవంతుడు ప్రథమ శ్రేణి మరియు ద్వితీయ శ్రేణి సృష్టి ఒకేసారి లేదా క్రమంగా జరుగుతాయి. ఒకేసారి జరిపిస్తాడా ఈ సృష్టిల్ని? లేకపోతే ఒక ప్రథమ సృష్టి అయిన తర్వాత రెండో సృష్టి చేపిస్తాడా? ఒకేసారా లేకపోతే రెండు సార్లు? కాబట్టి మీ ఆధ్యాత్మిక సత్యాలను విశదీకరించడంలో నిపుణుడవు మరియు కృష్ణుడిని సాక్షాత్కారం పొందావు కనుక నాకు సందేహాలు తీర్చండి, నా సందేహాల్ని దయచేసి తీర్చండి. ఎందుకంటే మీరు ఆధ్యాత్మిక సత్యము విశ్లేషించడంలో మీరు నిపుణులు, మీకు తెలుసు అసలైన సత్యం ఏంటి అనేది. రెండోది మీరు దాన్ని అనుభవించారు కూడా, సాక్షాత్కారం పొందారు మీరు. కాబట్టి మీరు మాత్రం సరైన వ్యక్తులు అనమాట నా సందేహం తీర్చడం. ఏంటా సందేహం? ప్రథమ సృష్టి జరిగిందా, తర్వాత రెండో సృష్టి జరిగిందా, అయితే ఒకేసారి ప్రథమ ద్వితీయ రెండు ఒకేసారి జరిగినాయా? దయచేసి నాకు వివరించండి. అయితే ఈ దీనికి సమాధానం ఇచ్చే ముందర హృదయ గోస్వామి భగవంతుని ప్రార్థిస్తున్నాడు అనమాట. ఎందుకంటే దానికి సమాధానం చెప్పాలంటే కూడా భగవంతుడి దయ కావాలి అక్కడ. ఎందుకనంటే మీరు కానీ గమనిస్తే మనకు తెలుసు, హృదయ గోస్వామి లాంటి వాళ్ళు వ్యాసాసనం మీద కూర్చుంటే నారద, వ్యాస, విశ్వామిత్ర, వశిష్ఠులు, సప్త ఋషులు అందరూ చెడు కూర్చున్నారంటే మనకు అర్థమైంది ఏంటి? అక్కడికే అర్థమైపోయింది ఏమని, ఇతను సాధారణమైనటువంటి భక్తుడు కాదు, ఇతను పరమహంస భక్తుడు ఇతను. కానీ పరమహంస భక్తుడు కాదంటే 24 గంటలు కృష్ణుడి మీదే ఆ, వాళ్ళ వాళ్ళ జీవితం నిమగ్నం అయి ఉంటుంది. కానీ అలాంటి వ్యక్తి కూడా మళ్ళీ ఏం చేస్తాడు ఇక్కడ, హృదయ గోస్వామి ఏం చేస్తాడు, కృష్ణుడినే మళ్ళీ వేడుకుంటాడు, దయచేసి నాకు ఆ శక్తి నేనైనా అవన్నీ. ఎందుకంటే సృష్టి లీల వివరించాలన్నా సరే, పోషణ లీలలు వివరించాలన్నా సరే, లయం లయము యొక్క సంబంధించిన లీలల్ని మనం వివరించినా సరే, కృష్ణుడికి సంబంధించి ఏది వివరించినా సరే, భగవాడికి అనుగ్రహం లేకపోతే మనం ఈ విధంగా మాట్లాడలేము, లేదా ఈ విధంగా మీరు వినలేరు కూడా. కాబట్టి మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఈ ప్రార్థనలు ఆయన అసలు ఫస్ట్ క్వశ్చన్స్ అప్పుడే ఈ ప్రార్థన చేసి ఉండాలి. ఎవరు? సూర్య గోస్వామి. ఏంటి ఈ ప్రార్థన అంటే మనం అంతా మంగళాచరణం చేస్తాం కదా, ఓం అజ్ఞాన తిమిరంధస్య అజ్ఞానాంజన శలాకయ. ఏదైనా మనం స్టార్ట్ చేసే ముందర మనం భగవంతుడిని, ఆచార్యుల్ని, గురువులు వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలనుకుంటాం. ఎందుకంటే మనం చెప్పేదానికే ఆ సమయానికి ఆలోచనలు రావాలి, అవి మాట్లాడడానికి కావాల్సినటువంటి శక్తి కావాలి. మూడోది ఆ వ్యక్తుల యొక్క మనసుల్లో ఎవరైతే వింటారో వాళ్ళ మనసులో ఇది పోయి నాటుకోవాలి. ఈ మూడు జరగాలంటే ఏది మన పరిధిలో లేదు. మనం మాట్లాడడానికి శక్తి కావాలన్నా అది మనిషి భగవంతుడి దయ కావాలి మనకి. కాబట్టి అందుకే మనం మొదట్లోనే మనం ఈ యొక్క మంగళాచరణం మనం పాడుతాము. పాడి మనకు అనుగ్రహం అని చెప్పేసి మనం గురు పరంపరలో ఉన్న ఆచారాలతో అట్లాగే వినేవాళ్ళు కూడా ప్రార్థన చేయాలి. లేకపోతే చిన్న చిన్న అంశాలు కూడా మనకి ఒకసారి మనకు అర్థం కావాలన్నమాట.
అయితే యాక్చువల్గా ఈ హృదయ గోస్వామి యాక్చువల్గా ముందుగానే ఈ ప్రార్థన చేసి ఉండాలి. ఎప్పుడు పశుధ మహారాజ్ అడిగారు కదా, జీవితకాలం మనం చేయాల్సిన శ్రవణం కీర్తన స్మరణం ఏంటి, చేయకూడనటువంటి శ్రవణం కీర్తన స్మరణం ఏంటి అని చెప్పినప్పుడు అప్పుడే ఆన్సర్ చెప్పే ముందర ఈ ప్రార్థన చేసి ఉండాలి. అని అక్కడ ఆయన హృదయ గోస్వామి చాలా ఉత్సాహపడిపోయాడు. అక్కడే ఉత్సాహపడిపోయేసి ఇంత అద్భుతమైన ప్రశ్న వేసాడు కదా, దీనికి వెంటనే నేను సమాధానం చెప్పాలి అనుకుని, అది కృష్ణుడి మీద కదా అది. కాబట్టి ఆయన కంట్రోల్ చేసి, ఆయనకి కృష్ణుడి ప్రార్థించడం కూడా తెలియదు అనమాట ఆయనకి. ఎందుకంటే అది చాలా మంది తలరాతలు మార్చేటువంటి ప్రశ్న అది. ఎందుకంటే చాలా మందికి సారాంశం తెలియక యోగాలు, యజ్ఞాలు, ధ్యానాలు, రకరకాల దానాలు ఏదో చేసుకొని వెళ్తా ఉన్నారు అనమాట జీవిత పరిపూర్ణ చేసుకోవడానికి. మరి ఇంత గొప్ప ప్రశ్న వేశాడే, దీన్ని నేను మళ్ళీ ఎక్కడ నేను మర్చిపోతానని సమాజం టకటక చెప్పేశాడు అనమాట ఫస్టే. కాకపోతే ప్రార్థన మొత్తం చేయలేదు కానీ ఓం నమో భగవతే వాసుదేవ అని చెప్పేసి మాత్రం స్టార్ట్ చేసేసాడు. కాబట్టి ఎక్కడ టైం వేయకుండా గృహమేధులు అయితే ఈ విధంగా జీవిస్తారు, నిజమైనటువంటి గృహస్థులు అయితే భగవంతుని సెంటర్ చేసుకొని చేస్తారు. ఆ, ఆ, అట్లానే ఆ అష్టాంగ యోగము భక్తి యోగం కంటే కూడా అంత అత్యున్నతమైంది ఏమీ కాదు. అట్లాగే దేవతారాధకులంతా కూడా తెలివిలేని వాళ్ళంతా. కాబట్టి నువ్వు చేయాల్సినంత కూడా కృష్ణుడి గురించి నువ్వు శ్రవణం స్మరణం లేదా కీర్తనం చేయాలి అని చెప్పి అది వెంటనే చెప్పేశాడు అనమాట. ఎందుకంటే మొదటిగా వచ్చినటువంటి ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ అదే మొత్తం భాగవతం. అది చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టి గురించి అడుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు గుర్తొచ్చింది అనమాట. ఏది, మనం భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఆయన ప్రార్థన చేయాలని. కాబట్టి ఆయన ఎటువంటి ప్రార్థన చేస్తాడో ఇప్పుడు మనం చూడొచ్చు. మనం ఇప్పుడు హృదయ కోసం క్రమ పద్ధతిలో ఋషికేశుడిని తలుచుకుంటూ, ఋషికేశుడు అనే పదం ఇక్కడ ఎందుకు వాడుతున్నాడు? ఋషికేశుడు అంటే ఇప్పుడు నా ఇంద్రియాలని కంట్రోల్ చేసేవాడు భగవంతుడే కదా. నా ఇంద్రియాలు నేను దేంతో మాట్లాడుతున్నాను ఇప్పుడు? నా యొక్క నోటితో నేను మాట్లాడుతున్నాను అంటే ఇది నోరు ఒక ఇంద్రియం. కాబట్టి ఈ ఇంద్రియాన్ని ఎవరు కంట్రోల్ చేయాలా? భగవంతుడు కంట్రోల్ చేస్తే నేను చక్కగా వివరించగలుగుతాను. భగవంతుడు కంట్రోల్ చేయకపోతే నేను ఏది పడితే అది మాట్లాడతాను. కాబట్టి నేను భగవంతుడిని నేను తలుచుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నాకు అనుగ్రహం ఇస్తే నేను ఏది మాట్లాడాలి అనేది ఆయన క్రమ పద్ధతిగా నాకు ఆయన ఆలోచన ఇవ్వాలి. కాబట్టి నేను హృషికేశుని తలుచుకుంటే ఏమంటుందంటే, ఇక్కడ మనం చేయబోయే ప్రతిదానికి నా ప్రణామాలు అంటాడు అనమాట. ఏది, హృదయ గోస్వామి నా ప్రణామాలు అని అంటాడు. ఉదాహరణకి ఫస్ట్ లైన్ లోకి వెళ్తాం. సృష్టి కోసం 3 గుణాలు స్వీకరించి అందరిలో నివసించి మరియు అచింత్యమైన కార్యములు నిర్వహించే భగవంతుడికి నా ప్రణామాలు. సో నా ప్రణామాలని ముందే పెట్టేశాను టైటిల్. అది మన భాగవత సుబోధిని గౌరవ దర్శన్ ప్రభు రాసిన ఆ పుస్తకం నుంచి నేను తీసుకున్నాను. నా ప్రణామాలను ముందు పెట్టేశాను. సృష్టి కోసం 3 గుణాలు స్వీకరించాడు. సృష్టి చేయడం ముందర భగవంతుడు ఏం చేశాడు? 3 గుణాలు తీసుకున్నాడు. ప్లస్ ఆయన ఏం చేశాడు? అందరిలో పోయి నివసిస్తున్నాడు పరమాత్ముడుగా. మూడోది, ఆయన కార్యాలు కూడా చేస్తున్నాడు బయటకు వచ్చి భగవాన్ గా. ఇప్పుడు మరి మీరు గమనించినట్లయితే పశుత మహారాజుని పరమాత్ముడిగా లోపలుండి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆపాడు. లోపల నివసించి అట్ ద సేమ్ టైమ్ బయట ఉండి పాండవుల మీద వచ్చేటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఆయన యొక్క సుదర్శన చక్రంతో ఆపాడు. అంటే భగవంతుడు ఏం చేస్తున్నాడు? లోపల నివసిస్తూనే బయట కార్యాలు కూడా చేస్తున్నాడు. అటువంటి భగవంతుడికి నా ప్రణామాలు అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, శుద్ధ సత్వ రూపంలో పరమహంసలకు ఆశ్రయం ఇచ్చే, భక్తుల బాధలను నాశనం చేసే, అభక్తులకు కూడా మోక్షం ఇచ్చే ఆ భగవంతుడికి నా ప్రణామాలు. ఇక్కడ అభక్తులు అంటే ఎవరు? రాక్షసులు. ఎవరైతే ఇప్పుడు కౌరవుల వైపు ఉన్నారో వాళ్ళంతా పోరాడారు. ఒక విధంగా వాళ్ళు భగవుడి ఆదేశాలకు వాళ్ళు విరుద్ధంగా వెళ్తున్నారు. ఆయన అటువంటి వాళ్ళకు కూడా మోక్షం ఇచ్చాడు ఆయన దర్శనంతో. ఏది, ఆ మహాభారత యుద్ధ సమయంలో. కాబట్టి అటువంటి భగవంతుడికి పరమహంసలకు ఆశ్రమిస్తున్నాడు, భక్తుల బాధలను నాశనం చేస్తున్నాడు,
మూడు, ఆ భక్తులకు వాళ్ళకి మోక్షం ఇచ్చే అటువంటి భగవంతుడికి నేను నా ప్రణామాలు నేను చేసుకుంటున్నాను. యదువులతో సాంగత్యం చేస్తూ రాక్షసులకు కష్టమిచ్చే భౌతిక మరియు ఆధ్యాత్మిక లోకాల భోక్తుడు షడైశ్వర్యపూర్ణైనటువంటి ఆ భగవంతుడికి నేను నా ప్రణామాలు చేస్తున్నాను. యదువులతో సాంగత్యం చేశాడు స్నేహితులుగా, రాక్షసులకేమో కష్టం ఇచ్చాడు, వాళ్ళతో యుద్ధాలు చేసి వాళ్ళకేమో కష్టం ఇచ్చాడు యదువుల సహాయంతో. మరి భౌతిక ఆధ్యాత్మిక లోకాల్లో వచ్చేటువంటి ఏదైనా సరే అనుభవించేవాడు ఆయనే, భోక్తుడు. ప్లస్ షడైశ్వర్యపూర్ణుడు, అన్ని ఐశ్వర్యాల్లో పూర్ణంగా ఉండేవాడు. అటువంటి భగవంతుడికి నా ప్రణామాలు. ఎవరి కీర్తన స్మరణ ప్రార్థన శ్రవణ అర్హణం అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాయో ఆ మంగళకర కృష్ణుడికి నా ప్రణామాలు. ఎవరి కీర్తన స్మరణ ప్రార్థన శ్రవణ అర్హణ అంటే పూజ చేయడం నుండి, అంటే ఎవరి స్మరణ చేస్తే, ఎవరి శ్రవణం చేస్తే అన్ని పాపాల నుండి విముక్తిని చేస్తాయో అటువంటి మంగళకర కృష్ణుడికి నా ప్రణామాలు. ఎవరి పాదాలను ఆశ్రయిస్తే జ్ఞానులు మొత్తం ఆసక్తులన్నిటినీ నుండి విముక్తులై ఆధ్యాత్మిక ప్రగతి చాలా శీఘ్రంగా ప్రగతి సాధిస్తారో ఆ మంగళకర కృష్ణుడికి నా యొక్క ప్రణామాలు. జ్ఞానులు యాక్చువల్గా వాళ్ళు త్వరగా కోరికల నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. జ్ఞానులు కోరుకోవడం నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. వాళ్ళు కర్మలు కోరుకుంటారు కోరికల్ని, కానీ జ్ఞానులు కోరికలు కోరుకోవడం నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. రెండోది, వాళ్ళు త్వరగా ఆధ్యాత్మిక ప్రగతి సాధించగలుగుతారు శీఘ్రంగా. అయితే ఎప్పుడు వాళ్ళ కృష్ణుడి పాదాలను ఆశ్రయిస్తే చాలా ఫాస్ట్ జరుగుతుంది అనమాట. ఇది ఇంకా కోరికల నుంచి బయటకు వచ్చేయగలుగుతారు. రెండు, ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఫాస్ట్గా వెళ్తారు ఎవరు జ్ఞానులు. అటువంటి జ్ఞానులు ఏం చేస్తారు, కృష్ణుడి పాదాలు ఆశ్రయిస్తారు, ఎందుకంటే వాళ్ళకి త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలని. అటువంటి కృష్ణుడికి నేను ప్రణామాలు చేస్తున్నాను. ఏ జ్ఞానులు పండితులు తత్వవేత్తలు యోగులు గొప్ప గుణములు ఒకరికి సేవలో అర్పించని ఎడల వారి ఫలములు అందవో అటువంటి మంగళకర కృష్ణుడికి నా ప్రణామాలు. అంటే జ్ఞానులు పండితులు తత్వవేత్తలు యోగులు వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప గుణం కలిగిన వాళ్ళే వాళ్ళంతా. కాకపోతే వాళ్ళ ఫలితాలు కానీ కృష్ణుడికి కానీ ఇవ్వకపోతే వాళ్ళకి ఫలితం రాదు అసలు. అంటే వాళ్ళు కృష్ణుడిని కానీ తలుచుకోకపోతే వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళ ఫలితం రాదు వాళ్ళ ఫీల్డ్స్ లో. కాబట్టి అటువంటి కృష్ణుడు ఎవరైతే అందరికీ ఫలాలు ఇస్తాడో, తపస్సులకు కావచ్చు, దానాలకు కావచ్చు, యజ్ఞాలకు కావచ్చు, తత్వవేత్తలు ఎవరిసిన కృష్ణుడు ఇస్తాడు. కాబట్టి అటువంటి కృష్ణుడికి నేను నా యొక్క ప్రణామాలు చేస్తున్నాను. అందుకే దాని శ్లోకం ఇక్కడ ఉందన్నమాట. తపస్వినో దాన పరాయసస్వినో మనస్వినో మంత్రవిద సుమంగళ క్షేమం న విందంతి వినాశ యదర్పణం తస్మై సుభద్రా స్రవసే నమో నమః. అంటే ఎటువంటి జ్ఞానులు పండితులు తత్వవేత్తలు యోగులు కృష్ణుడి వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తే కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళ ఫలితాలను పొందుతారో అటువంటి కృష్ణుడికి నా ప్రణామాలు నేను చేసుకుంటున్నాను. విరాట హూణాంధ్ర పులింద పుల్కిష అబీర శుంభ యవన కషాదయ యైన్యే చ పాప యదాపశాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభ విశ్వవే నమః. అంటే ఎటువంటి భగవంతుడు ఈయనంటే విరాట హూణ ఆంధ్ర పులింద పుల్కస ఆబీర శుంభ యావన కస అనే జాతుల సభ్యులు ఎవరైతే వీళ్ళంతా ఎవరంటే అంట పాప పనులు చేసేటువంటి జాతులు అన్నమాట. వీళ్ళు బానిసలై ఉన్నారు. ఇటువంటి వాళ్ళు కూడా భగవంతుడి యొక్క భక్తుల యొక్క ఆశ్రయంగా తీసుకుంటే, ఇటువంటి పాపాత్మలు కూడా తీసుకుంటే వాళ్ళు శుద్ధి చేయబడతారు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకి నా గౌరవమైన ప్రణామాలు అర్పించమని వేడుకుంటున్నాను అని హృదయ గోసాయి ఉన్నాడు. అటువంటి అంటే రాక్షస జాతులను కూడా పవిత్రం చేసేటువంటి అటువంటి భగవంతుడికి నా యొక్క ప్రణామాలు వేడుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చే ప్రార్థన ఎలా ఉంటాయంటే, ఆ భగవంతుడిని అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. ఇంతకుముందేమో నా ప్రణామాలు అన్నాడు,
ఇప్పటి నుంచి ఏమంటున్నాడు, నాకు నాకు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు అనమాట. ఆత్మ సాక్షాత్కారులకు, వేదాలకు, ధర్మశాస్త్రాలకు, తర్వాత తపస్సులకు భక్తుడైన కృష్ణుడిని నిరంతరంగా బ్రహ్మరుద్రాదులు కూడా సైతం పూజిస్తారు కనుక ఆ భగవంతుని అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. బ్రహ్మరుద్రాదులు సైతం నిరంతరంగా ఆయన్ని పూజిస్తారు కనుక అటువంటి భగవంతుని నన్ను అనుగ్రహిస్తే బాగుంటుంది, నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు అతి గొప్ప విషయాన్ని నేను బయటకు తీసుకురావాలి, గొప్ప సందేశాన్ని బయటకు తీసుకురావాలి. అది అనంతమైనటువంటి ఈ సృష్టిలో అందరికి ఇది ఉపయోగకరంగా ఉండాలి. వాళ్ళు ఇక్కడ నుంచి శాశ్వతంగా బయటపడటానికి నేను మాట్లాడబోయే మాటలు నిజంగా అది భగవంతుడికి అనుగ్రహంతో ఇవి బయటికి రావాలి అని చెప్పేసి ఆయన వేడుకుంటాడు అనమాట. శ్రేయస్సుకి, యజ్ఞానికి, పౌరులకి, జ్ఞానవంతులకి, గృహాలకు, భూమికి రక్షించే మరియు వృష్ణులకు మరియు యదువులకు లక్ష్యమైనటువంటి ఆ భగవంతుడు నన్ను అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను అంటాడు అనమాట. అంటే శ్రియాపతిర్, యజ్ఞపతిర్, ప్రజాపతిర్, ధియాపతిర్, లోకపతిర్, ధారపతిర్, ఇట్లాంటి అన్నిటికీ పతి అయినటువంటి భగవంతుడు. పతి అంటే ఎవరు? యజమాని అని. అటువంటి యజమాని అయినటువంటి ఆ భగవంతుడు నన్ను అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆయన వేడుకుంటాడు. అట్లా విష్ణులకి పతి ఆయనే, యదువులకి పతి ఆయనే. ఈ విధంగా ఎవరికి అన్నిటికీ పతి అయినటువంటి ఈ భగవంతుడు నన్ను అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను అంటాడు అనమాట. మోక్షాన్ని ఇచ్చే మరియు పాదపద్మాలపై ధ్యానం చేసే పవిత్రమైన భక్తులకు దర్శనమిచ్చే ఆ భగవంతుడికి ఆ యొక్క అనుగ్రహం నా మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. బ్రహ్మ హృదయంను ప్రేరేపించినటువంటి కారణంగా సృష్టితో పాటు ఆయన స్వయంగా పలుకుతున్నట్టు చేసినటువంటి ఆ భగవంతుడు నన్ను అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. అంటే యాక్చువల్గా బ్రహ్మ వేదాలని ఆయనే, ఫస్ట్ వేదాలని చెప్పింది ఆయనే. 4 తల నుంచి 4 వేదాలు చెప్పింది ఆయనే అనమాట. అయితే మనం ఏమనుకుంటామంటే, ఓహో బ్రహ్మ ఫస్ట్ ఆయన అనమాట వేదాలు చెప్పింది. వేదాలు చెప్పేంత జ్ఞానం బ్రహ్మకుందనమాట, కాబట్టి బ్రహ్మే ఫస్ట్ అనుకుంటాం మనం. కానీ ఆ బ్రహ్మకి ఆ వేదాలు ఇచ్చింది ఎవరు? కృష్ణుడు. కానీ పలికింది ఎవరు? బ్రహ్మ. మనకేమనుకుంటున్నాం? బ్రహ్మే స్వయంగా ఈ వేదాలు ఆయనే సృష్టించడం అనుకుంటాం మనం. కాదు, కృష్ణుడు ఆ వేదాల్ని బ్రహ్మకిస్తే బ్రహ్మ చేత పలికిచ్చాడు ఆయన. కానీ మనకి బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా, కృష్ణుడు ఈ వేదాలు ఇచ్చింది కృష్ణుడు అని మనకు తెలియదు. కానీ మనందరం ఏమంటాం? బ్రహ్మే స్వయంగా వేదాలు ఇచ్చాడు అంటాం మనం. కానీ యాక్చువల్ గా పలికిచ్చింది ఎవరు? కృష్ణుడు. సో ఆయన హృదయాన్ని ప్రేరేపించింది కూడా కృష్ణుడే. ఇంకా పరమాత్ముడిగా కృష్ణుడు ప్రేరేపించాడు, ఆయన చేత మాట్లాడిచ్చాడు. అంటే ఎట్లయితే ఆయన అనుగ్రహించాడో బ్రహ్మకి, ఆ వేదాలు పలికించినట్టు ఆయన చేశాడో, అదే కృష్ణుడు ఈ రోజు నన్ను అనుగ్రహించగలిగితే నేను ఈ భాగవతాన్ని చెప్తాను. కాబట్టి ఏ భగవంతుడు అయితే బ్రహ్మని ప్రేరేపించాడో వేదాలు బయట చెప్పడానికి, అలాగే ఆ భగవంతుడు నన్ను అనుగ్రహిస్తే బాగుండు, నేను ఈ యొక్క సందేశాన్ని ఇవ్వడానికి అని ఆయన వేడుకుంటాడు అనమాట. తానే స్వయంగా గర్భోదక సముద్రంలో శయనించి శరీరాలకు ప్రాణమిస్తూ వివిధ త్రిగుణాలకు లోబుడయ్యేలా చేసే, నా వాక్కు అలంకరమయ్యేలా, అందరికీ ఆనందం కలిగేలా ఆ భగవంతుడు నన్ను అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. చూడండి నేను ఏమనుకుంటున్నాడు, నా వాక్కుకి అలంకరమయ్యేలా, అందరికీ ఆనందం కలిగించేలాగా ఆయనను అనుగ్రహిస్తే బాగుండు. అంటే మామూలుగా నా మాటలు ఎలా తడబడతాయో, నా మాటలు ఎలా వస్తాయో, నేను ఏ విధంగా మాటలు నాకు తెలియదు. కానీ నేను మాట్లాడే ప్రతి మాట భగవంతుడు వాళ్ళు వినేటప్పుడు ఇది అలంకారం అయిపోవాలండి. వాళ్ళకి అది ఆనందం కలిగించాలన్నమాట. అది ఆనందం కలిగించాలంటే నాలో ఉన్న పరమాత్ముడే వాళ్ళు కూడా ఉంటేనే ఆ భగవంతుడు ప్రేరేపిస్తే తప్ప వాళ్ళు ఆనందపడరు. సో మీరు కనుక గమనిస్తే ఇదే విషయాన్ని ప్రభుపాదుల వారు కూడా తాను అమెరికాకు వెళ్ళేటప్పుడు తాను భగవంతుని వేడుకుంటూ ఒక లెటర్ రాస్తాడు అనమాట. తన డైరీలో రాసుకుంటాడు ఏమని, కృష్ణ, నన్ను ఈ వయసులో ఇప్పుడు నేను ఎప్పుడు వెళ్ళనటువంటి, కంప్లీట్ గా అసలు 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 సనాతన ధర్మం తెలియనటువంటి ఒక దేశాన్ని నన్ను పంపిస్తున్నావు.
ఇక్కడ నా భాష వేరు, వాళ్ళ భాష వేరు. ఇక్కడ నేను పాటించేటువంటి సంప్రదాయం వేరు, వాళ్ళు పాటించే సంప్రదాయం వేరు. ఓకేనా? ఇక్కడ నా తత్వం వేరు, వాళ్ళ తత్వం వేరు. కానీ నేను వాళ్ళని ఎలా, నీ సందేశాన్ని వాళ్ళకి నేను ఎలా చేరవేస్తానో తెలియదు. ఈ సందేశాన్ని వాళ్ళకి నేను ఎలా అర్థమయ్యేలాగా చేస్తాను నాకు తెలియదు. కానీ నాకు నీ అనుగ్రహం కావాలి. నీ అనుగ్రహం ఉంటేనే నేను ఈ సందేశాన్ని నేను ఇచ్చినప్పుడు అది వాళ్ళకి అర్థమవుతుంది. అది వాళ్ళు రేపు పాటించగలుగుతారు. కాబట్టి నీ అనుగ్రహం నాకు మెండుగా కావాలి. నీ అనుగ్రహం ఉంటే మాత్రమే నేను ఈ 70 సంవత్సరాల వయసులో, ఎందుకంటే ఈయనకి వాళ్ళు అర్థమయ్యేంత ఇంగ్లీష్ మన ప్రభుపాద వరకు ఇంగ్లీష్ వచ్చు ఆయనకి, కానీ అది బెంగాలీ యాక్సెంట్ లో ఉంటుంది. వాళ్ళ ఇంగ్లీష్ ఏమో చాలా చాలా పాష్ గా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ భాష మాట్లాడే భాష మనకి అంత సులభంగా అది ఇంగ్లీష్ అయినప్పుడు కూడా మనకి అర్థం కాదు. ఉదాహరణ నిన్న శంభు ప్రభు వచ్చారు. ఆయన మనందరితో ఇంగ్లీష్ లో తన యొక్క ఆ, జీవితాన్ని పంచుకున్నాడు. ప్రభుపాద తనకున్న అనుభవాలు, తన పుస్తకం రాసినటువంటి వివరాలు ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాము, ఆయనే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. కానీ మనకి ఆయన ఇంగ్లీష్ మనకి అర్థం కావడానికి మనకి కొంచెం కష్టమైంది మనకి. అంటే అంటే ప్రభుపాద్ వారు ఆయన ఆయన చూడండి ఎలా భగవంతుడి మీద ఆధారపడుతున్నాడు, భగవంతుడు ఎలా శరణ వేడుకుంటున్నాడు. నాకు ఇంగ్లీష్ వచ్చు, కానీ నేను నేను మాట్లాడే విధానము అది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ ఎలా చేస్తావో నాకు తెలియదు, ఏం చేస్తానో తెలియదు. నేను మాత్రం నా దగ్గర ఎటువంటి శక్తి సామర్థ్యం ఏమీ లేదు, ఓపిక లేదు, ఏమీ లేదు. కానీ నువ్వు కానీ అనుగ్రహిస్తే ఖచ్చితంగా మనం అదే నేను ఆ సందేశాన్ని వాళ్ళకి అందజేసి వాళ్ళని మీ యొక్క పాదపద్మాల దగ్గర నేను చేర్చగలను అని చెప్పి అని వేడుకుంటాను. అదే సేమ్ ఇక్కడ హృదయ కోసం అదే వేడుకుంటున్నాను. నా వాకుకి నువ్వు అలంకరమయ్యేలాగా అందరికి ఆనందం కలిగేలాగా నీ అనుగ్రహం నాకు కావాలి అంటున్నాను. వాసుదేవుని అవతారమైన వాసుదేవుని అవతారమైన వ్యాసుడికి వేద శాస్త్రాల సమారాన్ని గ్రంథాస్థం చేసినందుకు నా ప్రణామాలు. అంటే వ్యాసుడికి నువ్వు నువ్వు అనుగ్రహించావు కదా వ్యాసుడిని, కాబట్టి ఆయన వేదాలన్నిటినీ ఒక సమారాన్ని గ్రంథ రూపంలో తీసుకొచ్చాడు ఆయన. కాబట్టి అందుకు నా ప్రణామాలు అని చెప్పి భగవంతుని వేడుకుంటూ, ఓ రాజా, మీ ప్రశ్నలకు బ్రహ్మ నారద సంవాదం నుండి నేను సమాధానం ఇస్తాను అని చెప్పాను. అంటే మీ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఈయన మంగళాచరణం చేసుకున్నాడు. ఇప్పుడు మంగళాచరణం అంటే ఏంటి? భగవంతుడి యొక్క అనుగ్రహం తీసుకుంటున్నాడు. భగవంతుని వేడుకున్నాడు, భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే మాట్లాడబోయే సబ్జెక్ట్ భగవంతుడి గురించి కాబట్టి. సో భగవంతుడి గురించి మాట్లాడుతున్నప్పుడు, భగవంతుని మనం వింటున్నప్పుడు, మన భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే చెప్పే మాట కావచ్చు, వినేటువంటి మాట కావచ్చు, ఎక్కడో దగ్గర మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది, తప్పుగా దాన్ని పాటించే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వబోతున్నాను. అయితే ఇదే ప్రశ్నలే నారదుల వారు బ్రహ్మని అడిగారు గతంలో. ఓకేనా? ఇదే ప్రశ్న నారద వారు బ్రహ్మని అడిగారు. నారద వారు బ్రహ్మని ఎందుకు అడిగారు? ఎందుకంటే బ్రహ్మే కదా మెయిన్ పర్సన్ ఇక్కడ, సృష్టికర్తలు. ఆయన కదా ఈ రహస్యాలను తెలుసుంటాయి. సృష్టి యొక్క రహస్యాలు ఎవరికి తెలుసుంటాయి? సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకి అర్థమై ఉంటాయి. కాబట్టి ఏదైతే నువ్వు నన్ను అడిగావో ఇదే ప్రశ్న ఒకప్పుడు నారదుల వారు బ్రహ్మను అడిగారు. కాబట్టి అప్పుడు ఆ సమయంలో బ్రహ్మ ఏమి సమాధానం చెప్పాడో అదే సమాధానం నేను చెప్తాను ఇప్పుడు నీకు. అదే సమాధానం నీకు చెప్తాను. అంటే నేను నీకు అథెంటిక్ గా, అంటే అసలైన వ్యక్తి ఏం చెప్పాడో అదే నేను మాట్లాడబోతున్నా. నేను నా సొంత కల్పితాలు నేను మాట్లాడలేదు. నా సొంత విషయాలు నేను ప్రస్తావన తీసుకురాను. లేదా నా సొంత రీసెర్చ్ నేను చేసి నేనేం మాట్లాడిన ఇక్కడ, లేదా నా ఊహాగానాలలో నేను మాట్లాడిన ఇక్కడ. బ్రహ్మ ఎవరైతే అసలైన సృష్టికర్త ఉన్నాడో ఆయనకి సృష్టి యొక్క రహస్యాలు ఆయన తప్ప, ఆయన తెలిసినంత ఎవరికి ఇక్కడ తెలిసి ఉండదు ఇక్కడ. కాబట్టి నువ్వు అడిగిన ఇదే ప్రశ్నలే ఒకప్పుడు నారదుల వారు బ్రహ్మని అడిగారు. ఆ బ్రహ్మ ఏవైతే సమాధానాలు చెప్పాడో అదే సమాధానం నేను చెప్పబోతున్నాను. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, పరంపరలో ఉన్న ఆచార్యులు ఏది వాళ్ళ సొంతంగా మాట్లాడరు. వాళ్ళు వాళ్ళ గతంలో ఉన్నటువంటి గురువులు ఏదైతే చెప్పారో వాళ్ళు అదే మాట్లాడతారు వాళ్ళు. అందుకే మన పరంపరానుగతంగానే మనము ఏ విషయాన్ని మనం వింటేనే మనకి అసలైనటువంటి సత్యం మనకి బయటకు వస్తుంది. సమాధానం మీరు కానీ గమనించినట్లయితే
ఫస్ట్ సంవాదనం ఎవరి మధ్య జరిగింది భాగవతంలో? సూత గోస్వామికి శౌనకాదృష్టిలో జరిగింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అది మనకి క్రమంగా ఆ ప్రశ్నకు సమాధానం ఇదే. ఈ ప్రశ్నలు పశుత మహారాజు సుఖదేవ గోస్వామి అడిగారు, సుఖదేవ గోస్వామి దానికి సమాధానం ఇచ్చాడు. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయంలో వీరిద్దరు సంవాదం బయటకు వచ్చింది, పశుత మహారాజు సుఖదేవ గోస్వామికి. ఇప్పుడు సుఖదేవ గోస్వామి పశుత మహారాజు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ సంవాదంలో నారదుల వారు బ్రహ్మ సంవాదం బయటకు వచ్చింది. అట్లా చాలా సంవాదాలు బయటకు వస్తాయన్నమాట తర్వాత. ఎందుకని సంవాదాలు బయటకు వస్తాయండి? ఎందుకంటే సుఖదేవ గోస్వామి ఏది చెప్పినా సరే ఇదే ప్రశ్నలు పలానా వాళ్ళు పలానా టైంలో పలానా వ్యక్తులను అడిగారు, పలానా వాళ్ళు ఈ సమాధానం చెప్పారన్న విషయాన్ని చెప్పడానికి ఈ సంవాదాలన్నీ బయట తీసుకొస్తాడు అనమాట. ఇవన్నీ ఎందుకని ఆ సంవాదం బయట తీసుకొస్తాడంటే, ఎందుకంటే నేను ఏది కూడా నా సొంతంగా నేను మాట్లాడట్లేదు అన్న విషయం నాకు చెప్పడానికి అనమాట. రేపు మనం కూడా ఎవరైనా మాట్లాడేటప్పుడు మన సొంత కల్పితాలు, మన సొంత ఊహాగానాలతో మనం మాట్లాడకూడదు. మనం ఏది చెప్పినా సరే మనం ఆధారంతో మాట్లాడాలన్నమాట. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ నుంచి, అదే నెక్స్ట్ అధ్యాయం నుంచి సృష్టి ఆరంభించేటువంటి సమయాల్లో జరిగినటువంటి విషయాలు కావచ్చు, అట్లాగే ఈ ఈ సృష్టి ఆ యొక్క ప్రక్రియ ఎలా ఉంటుంది, ఓకేనా? ఆ ప్రక్రియలో భాగంగా ఎటువంటి అంశాలన్నీ ఇక్కడ కలుసుకుంటాయి, జోడించబడతాయి. అంతిమంగా గర్భదక్ష విష్ణువు ఎలా ప్రవేశిస్తాడు, గర్భదక్ష యొక్క విశ్వరూపం గురించి ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట క్రమంలో. సో కాబట్టి ఆ ఈ సృష్టి సంబంధించిన విషయాల్లో నేను చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ కొంచెం సాంకేతికంగా ఉంటాయి, కొన్ని మనకు అర్థం కూడా కాకపోవచ్చు. అయినా మనకు వచ్చిన పెద్ద నష్టం ఏం లేదు. కానీ ఒకటి మాత్రం మనం చేయాలా, ఇప్పుడు కంటిన్యూస్ గా వింటూనే పోతూనే ఉండాలి. నాకు ఎలాగో ఇంకొక రేపట సృష్టి గురించి నాకు ఎంతో బోర్ కొడుతుంది, నాకేం అర్థం కాదు, కాబట్టి ఏదో పనైనా చేసుకుని ఆ పనైనా అయిపోద్దులే అని చెప్పి దయచేసి దాన్ని స్కిప్ చేయొద్దండి. ఒకవేళ కొంతమందికి బాగా కొంతవరకు బాగానే అర్థమైంది, కానీ కొన్ని సందేహాలు ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా డిస్కస్ చేయొచ్చు. లేదు అవ్వలేదంటే ఏం ఇబ్బంది లేదు. మీకు మూడో అధ్యాయం మళ్ళీ 16, మూడో స్కందం 16 అధ్యాయం నుంచి మళ్ళీ మీకు మొత్తం సారాంశాన్ని అప్పుడు మీకు మళ్ళీ క్లుప్తంగా చెప్పేస్తాను. మీకు అర్థమైపోతుంది, మీరు ఇబ్బంది రాకుండా మీరు మళ్ళీ 16 అధ్యాయం నుంచి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఓకే. సో కాబట్టి దయచేసి ఫాలో అవుతూ ఉండండి. ग्रंथराज श्रीमद् भागवतम की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, हिताय गौर प्रेमानंद।